హలో ఫ్రెండ్స్, స్వాగతం మీ అందరికీ కెరీర్ ఎగ్జామ్ మాస్టర్ యూట్యూబ్ ఛానల్కి. ఈరోజు మనం చైల్డ్ డెవలప్మెంట్లోని వికాస సిద్ధాంతాలు అనే చాప్టర్ నుండి ముఖ్యమైన క్విజ్ టైప్ ప్రశ్నలు బిట్స్ చూడబోతున్నాం. మీ టెట్ డిఎస్సి పరీక్షల్లో ఇవి చాలా ఉపయోగపడతాయి. ముందుగా ఒక్కో ప్రశ్న వింటూ మీరే ఆలోచించండి. సరైన సమాధానం మీకు తెలుసా? తర్వాత నేను సరైన సమాధానం చెబుతాను. ఈ విధంగా మీరు సెల్ఫ్ టెస్ట్ చేసుకోవచ్చు. అలాగే మీ అందరికీ కూడా ఎగ్జామ్ కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. మరి ఆలస్యం ఎందుకు? ప్రారంభిద్దాం క్విజ్. క్రింది వాటిలో గోల్మెన్ ఉద్యోగ ప్రజ్ఞలో విశేషకానికి సంబంధించింది. ఆప్షన్ ఏ స్వీయ ప్రజ్ఞ, ఆప్షన్ బి స్వీయ నియంత్రణ, ఆప్షన్ సి స్వీయ ప్రజ్ఞ, ఆప్షన్ డి స్వీయ ప్రేరణ. సెకండ్ వన్, ఫ్రాయిడ్ ప్రకారం మూర్తిమత్వం యొక్క పరస్పర సంబంధం గల 3 వ్యవస్థల్లో ఈగో అహం అనేది ఏ అచేతన మనస్సు యొక్క లోతైన పొరల్లో దాగి ఉన్నది, బి చట్టవిరుద్ధ ఆమోగ్యం కాని కార్యకలాపాలను అడ్డుకునే విధంగా పనిచేయడం, సి ఆనందం కోరుకునే సూత్రం చేత మార్గనిర్దేశం చేయబడుతుంది, డి తన అవసరాల సంతృప్తిని మాత్రమే పరిగణిస్తుంది. ముందుగా ఒక్కో ప్రశ్న వింటూ మీరే ఆలోచించండి. సరైన సమాధానం మీకు తెలుసా? తర్వాత నేను సరైన సమాధానం చెబుతాను. The right answer is స్వీయ ప్రజ్ఞ. సెకండ్ వన్, ఫ్రాయిడ్ ప్రకారం మూర్తిమత్వం యొక్క పరస్పర సంబంధం గల 3 వ్యవస్థల్లో ఈగో అహం అనేది ద రైట్ ఆన్సర్ ఈస్ బి చట్టవిరుద్ధ ఆమోగ్యం కాని కార్యకలాపాలను అడ్డుకునే విధంగా పనిచేయడం. ఇప్పుడు తర్వాతి బిట్లు తెలుసుకుందాం. థర్డ్ వన్, ఉద్వేగ ప్రజ్ఞ అనే పదాన్ని మొట్టమొదటిగా ప్రతిపాదించింది. ఆప్షన్ ఏ జాన్ మేయర్ మరియు పీటర్ సెలోవే, ఆప్షన్ బి డేనియల్ గోల్మెన్ మరియు పియాజే, ఆప్షన్ సి కోల్బర్గ్ మరియు గోల్డ్స్టైన్, ఆప్షన్ డి పియాజే మరియు ఫెర్గూసన్. నెక్స్ట్ క్వశ్చన్, నైతికతను భౌతిక శిక్షణ పరంగా అంచనా వేసే స్థాయి. ఆప్షన్ ఏ సాంప్రదాయ స్థాయి, ఆప్షన్ బి ఉత్తర సాంప్రదాయ స్థాయి, ఆప్షన్ సి ఉన్నత సాంప్రదాయ స్థాయి, ఆప్షన్ డి పూర్వ సాంప్రదాయ స్థాయి. నెక్స్ట్ క్వశ్చన్, తాదాత్మీకరణం అంతరీకరణం అనే ప్రక్రియ ఏర్పడే మనోలైంగిక వికాస దశ. ఆప్షన్ ఏ గుప్త దశ, ఆప్షన్ సి శిష్ణ దశ, ఆప్షన్ బి జననాంగ దశ, ఆప్షన్ డి ఆసన దశ. ముందుగా ఒక్కో ప్రశ్న మీరే ఆలోచించండి. సరైన సమాధానం మీకు తెలుసా? తర్వాత నేను సరైన సమాధానం చెప్తాను. ఉద్వేగ ప్రజ్ఞ అనే పదాన్ని మొట్టమొదటిగా ప్రతిపాదించింది. ఆప్షన్ ఏ ద రైట్ ఆన్సర్ ఈస్ జాన్ మేయర్ మరియు పీటర్ సెలోవే. జాన్ మరియు పీటర్ సెలోవే. నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ వన్, నైతికతను భౌతిక శిక్షణ పరంగా అంచనా వేసే స్థాయి. ఆప్షన్ బి ఉత్తర సాంప్రదాయ స్థాయి. నెక్స్ట్ క్వశ్చన్, తాదాత్మీకరణం అంతరీకరణం అనే ప్రక్రియ ఏర్పడే మనోలైంగిక వికాస దశ. ఆప్షన్ ఏ గుప్త దశ. క్వశ్చన్ నెంబర్ 6, కాగ్నిటివ్ అనగా అర్థం. ఏ బుద్ధి, బి జ్ఞానము, సి ప్రత్యక్షము, డి అభ్యసనము. సెవెంత్ క్వశ్చన్, సంజ్ఞాత్మక వికాసంపై ఉద్వేగ భాషా వికాసాలు ఆధారపడి ఉండటం అనేది ఏ వికాసం పరస్పర చర్యల ఫలితం,
బి వికాసం ఖచ్చితమైన నమూనాను అనుసరిస్తుంది. ఆప్షన్ సి వికాసాలు పరస్పర సంబంధంగా కొనసాగును. ఆప్షన్ డి వికాసం అవిచ్ఛిన్నంగా కొనసాగును. నెక్స్ట్ క్వశ్చన్ 8th వన్. పియాజే సిద్ధాంతం ప్రకారం సమస్య పరిష్కార సామర్థ్యం పెంపొందించుకునే దశ. ఆప్షన్ ఏ జ్ఞానేంద్రియ చాలక దశ. ఆప్షన్ బి మూర్త ప్రచాలక దశ. ఆప్షన్ సి పూర్వ ప్రచాలక దశ. ఆప్షన్ డి అమూర్త ప్రచాలక దశ. ఓకే, స్టార్ట్. ద రైట్ ఆన్సర్ ఈస్ జ్ఞానము. కాగ్నిటివ్ అనగా అర్థము, జ్ఞానము. సంజ్ఞాత వికాసంపై ఉద్వేగ భాషా వికాసాలు ఆధారపడి ఉండటం అనేది ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ సి వికాసాలు పరస్పర సంబంధంగా కొనసాగును. నెక్స్ట్ క్వశ్చన్. పియాజే సిద్ధాంతం ప్రకారం సమస్య పరిష్కార సామర్థ్యం పెంపొందించుకునే దశ. ద రైట్ ఆన్సర్ ఈస్ అమూర్త ప్రచాలక దశ. నెక్స్ట్ క్వశ్చన్. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వై ఇట్ కెన్ మ్యాటర్ మోర్ దెన్ ఐక్యూ గ్రంథ రచయిత. ఆప్షన్ ఏ వెయిన్ లియోన్ పెయిన్. ఆప్షన్ బి జాన్ మేయర్. ఆప్షన్ సి పీటర్ సలోవే. ఆప్షన్ డి డానియల్ గోల్మెన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏకమితి అనేది పియాజే సంజ్ఞాత్మక సిద్ధాంతం యొక్క ఈ దశ యొక్క లక్షణం. ఆప్షన్ ఏ పూర్వ ప్రచాలక దశ. ఆప్షన్ బి జ్ఞానేంద్రియ చలన దశ. ఆప్షన్ సి మూర్త ప్రచాలక దశ. ఆప్షన్ డి అమూర్త లేదా నేత ప్రచాలక దశ. ఇప్పుడు 9th వన్ ఆన్సర్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వై ఇట్ కెన్ మ్యాటర్ మోర్ దెన్ ఐక్యూ గ్రంథ రచయిత. స్టార్ట్. రైట్ ఆన్సర్ ఈస్ డానియల్ గోల్మెన్. నెక్స్ట్. ఏకమితి అనేది పియాజే సంజ్ఞాత్మక సిద్ధాంతం యొక్క ఈ దశ లక్షణం. ఏ దశ లక్షణం? రైట్ ఆన్సర్ ఈస్ పూర్వ ప్రచాలక దశ. ఈరోజు ప్రాక్టీస్ బిట్స్ క్లాస్ మీకు ఉపయోగకరంగా అనిపించి ఉంటుందని ఆశిస్తున్నాము. మీరు సరైన సమాధానాలు గుర్తించారా? మరిన్ని బిట్స్ ఎడ్యుకేషన్ సైకాలజీ, చైల్డ్ డెవలప్మెంట్ మరియు పెడగాజీ టాపిక్స్ కోసం మా ఛానల్ను ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్త అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇతరులకు కూడా ఉపయోగపడేలా షేర్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ మరో క్లాస్లో కలుద్దాం. అప్పటి వరకు ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.